నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. గృహ సౌఖ్యం విషయంలో కొంత చికాకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, దాంతోపాటుగా ఉపాసనా బలం పెంచుకునే విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యులతో అంటే సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి గృహ వాతావరణం మీద, గృహ సౌఖ్యం మీద దృష్టి సారిస్తారు. స్థిరాస్తుల విషయంలో ఆలోచనలు చేస్తారు. ప్రయాణ సంబంధమైన విషయాలు ఆలోచనలలో ఎక్కువ శాతం అవకాశం తీసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో, సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో చిన్నపాటి కీలక చికాకులు ఎదురవుతున్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క ఆలోచనలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సజ్జన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. సామర్థ్యంతో పనులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం, ప్రోత్సాహం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా విశ్లేషణాత్మక ధోరణిలో మీరు తీసుకునే నిర్ణయాలలో, వ్యక్తుల పరిచయాలలో దాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? చక్కని సామర్థ్యాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తి నిర్ణయాలతో చాకచక్యంగా పనులను పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులతో చర్చలు చేసేటప్పుడు కానీ, కుటుంబ ఆర్థిక అంశాల మీద దృష్టి కేటాయించినప్పుడు కానీ, వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, లేకపోతే సాంఘిక సంబంధాలలో కావచ్చు, మాట విలువ, గౌరవం అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ, ముఖ్యంగా ఈగో సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీ సమయస్ఫూర్తి నిర్ణయాలు మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ నిర్ణయ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వ్యక్తులకు సలహాలు ఇచ్చే ప్రయత్నాలు లాంటివి కూడా చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ వహిస్తారు. ఎక్కువ శాతం ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో వీళ్ళంతవరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విజ్ఞతగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మీరు సమయస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే ఆలోచనలలో కావచ్చు, కొంత అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాల విషయంలో, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని వ్యక్తీకరించడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. తోబుట్టువుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వారితో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో చిన్నపాటి చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాల్లో ప్రశాంతతను పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నూతన వ్యక్తులని నమ్మి కొత్తగా మీరు ఏదైనా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అదేవిధంగా నిర్ణయాల విషయంలో, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా డొనేషన్స్ ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, వీలైనంతవరకు శ్రద్ధతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అది మీకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది?
ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, వ్యక్తుల యొక్క ఆశీస్సులు, నూతన ప్రదేశాలు సందర్శించి నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దైవ సందర్శనలు, ఏదైనా క్షేత్ర సందర్శనలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులని వీలైనంతవరకు చూసుకుంటూ నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైనంతవరకు అనవసరమైన ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వైరాగ్య భావాలని అధిగమించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. క్షేత్ర పర్యటనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వైరాగ్య భావనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ వీలైనంతవరకు ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తిపరమైన విషయంలో మంచి అభివృద్ధి, ఆర్థికంగా అనుకూలతలు, వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, పలుకుబడి కలిగిన వారు, అదేవిధంగా ప్రభుత్వ స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. సజ్జన సహకారం ఉపయోగకరంగా ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన అభివృద్ధిలో మీ మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. లాభాల విషయంలో వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో కొంతవరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల అనుకూలతలతో పాటుగా వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ప్రశాంతతని పెంపొందించుకోవాలి. వ్యక్తుల యొక్క సహకారం కొంత ఆశించిన స్థాయిలో లేపడం వల్ల ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మీ పై స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకునే ప్రయత్నాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదే అన్న భావన వల్ల కొంత వైరాగ్య ధోరణి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అది తాత్కాలికమైన భావించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వైరాగ్య ధోరణిని అధిగమించాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా మీ పై అధికారుల యొక్క సహకారాన్ని మీరు సమన్వయంగా సాధించుకునే ప్రయత్నాలు చేయడానికి కృషి చేయాలి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రాంతాలు పర్యటించే పరిస్థితులు, అదేవిధంగా దూర ప్రాంత పర్యటనలో ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్యకు సంబంధించి దూర ప్రయాణాల మీద పూర్తి స్థాయి అవగాహన కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, వైరాగ్య భావనలు కావచ్చు అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు విద్యాపరమైన విషయాల్లో తగిన శ్రద్ధతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరమైన విషయాన్ని గుర్తించాలి. దూర ప్రయాణాల విషయంలో తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. నదీ స్నానాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. ఉపాసనా బలం విషయంలోనూ దృష్టి కేటాయించడానికి, ఆధ్యాత్మిక నిర్ణయాలకి, గురూజీలు మొదలైన వారి యొక్క దర్శనాలు, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మీద అధిక దృష్టి కేటాయించడానికి, వ్యాపార అభివృద్ధి రీత్యా కొత్త వ్యక్తుల్ని కలవడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన ధోరణిని మానసికంగా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో, స్నేహ సంబంధాల విషయంలో, ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దానికి సంబంధించిన చర్చల్లో కావచ్చు, వైరాగ్య ధోరణి కాకుండా సమన్వయ ఆలోచనలతో
స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులకి సహకారాన్ని అందించే, లేకపోతే వారికి మాట సాయం చేయవలసిన పరిస్థితులు లాంటివి చేసే పరిస్థితులు కానీ, లేకపోతే వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకునే పరిస్థితులు లాంటివి కానీ మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాలని బలపరుచుకునే దిశగా కృషి చేయాలి. వైరాగ్య ధోరణిని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఆధ్యాత్మిక పరిచయాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కృషిశీలతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు, ఆగిన పనులు ముందుకు పెడతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా బంధువర్గంతో మంచి సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకుంటూ పలుకుబడి కలిగిన వ్యక్తులతో ముందుకు వెళ్ళి ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కృషిశీలతతో మంచి నిర్ణయాలతో మీ యొక్క వృత్తిలో రాణించడానికి మంచి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులలో ముఖ్యంగా న్యాయపరమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా మీకు రుణాలకు సంబంధించిన విషయాలలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, పూర్తిగా అంతకుముందున్న రుణాలు ఏదైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా సంతాన వర్గం వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. ఖర్చులు అయినప్పటికీ కూడా అవి మీకు ఉపయుక్తమైన ఖర్చులు అవడం బట్టి మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క వృత్తిపరమైన విషయాలలో మీరు వీలైనంత వరకు ప్రశాంతతగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేయడం బట్టి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని ఇక్కడ భావించవచ్చు. అయితే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కావచ్చు, కంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మీరు ఇక్కడ భావన చేయొచ్చు.